హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ గొంతుకలుగా ఉన్న, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్న అద్దంకి దయాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం జరిగిన ప్రతిసారి అద్దంకి దయాకర్ పేరు ఏమన్నా కనపడుతుందేమని చూస్తూ ఉంటాం. అక్కడ కనపడట్లేదు. అనూహ్యంగా ఆయన టికెట్ కూడా మిస్ అయ్యారు. 2 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ 2 ఎన్నికల్లో ఓటమి కూడా మిస్టరీగానే ఇప్పటికీ కనపడుతూ ఉంటుంది. సో అద్దంకి దయాకర్ భవిష్యత్ ఏంటి, అద్దంకి దయాకర్ సినిమాలు కూడా యాక్ట్ చేస్తున్నారు ఏదో చూద్దాం, ఆయనతో మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే, వెల్కమ్ టు. నరసింహరావు గారు నమస్తే. ఇప్పుడు ఏంటి, లీడర్ అనాలనా, హీరో అనాలనా, ఏంటి పొలిటికల్ లీడరా లేకపోతే హీరోనా? జనరల్గా అద్దంకి దయాకర్ అనేది బెటర్. అద్దంకి దయాకరే బెటర్. సిటీ లీడర్ అనే దానికంటే కూడా పొలిటీషియన్ కంటే, యాక్టర్ కంటే కూడా సామాజిక ఉద్యమకారుడుగానే ఎక్కువ గుర్తున్నాడు, ఎక్కువ రిజిస్టర్ అయ్యాడు. మామూలుగా అందరు కూడా ఉద్యమకారుడిగా గుర్తిస్తారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఫేస్ కొంచెం మూడు రంగుల వైపు మళ్ళీంది. బట్ ఆ ఉద్యమ స్పిరిట్ కొంత కాంగ్రెస్ పార్టీతో పనిచేయడం వల్ల ఒక సిన్సియర్ పొలిటికల్ లీడర్గా అయితే ఒక గుర్తింపు వచ్చింది. ఉద్యమకారుడిగా ఉన్నారు కాబట్టి సీరియస్నెస్ ఉంటుంది, ఇమీడియట్గా సీరియస్నెస్. తర్వాత కొంచెం కమిట్మెంట్ కూడా. మామూలుగా ఎవరు టికెట్ ఇవ్వకపోతేనో, రాజకీయ అవకాశాలు లేకపోతేనో మారుతున్నారు, గెలిచినా మారుతున్నారు. ఆ పరిస్థితిలో ఓడినా ఉన్నాం, పార్టీ టికెట్ ఇవ్వకుండా ఉన్నాం, పార్టీ గెలిచినా పదవి లేకుండా ఉన్నాం. సో ఇది ఉద్యమాలు చేసినట్టే ఉంది, నాకు ఉద్యమం చేసినట్టే ఉంది. సో నా నేచర్ కూడా ఉద్యమ నేపథ్యమే కాబట్టి సో డిఫరెంట్ పొలిటికల్ లీడర్ కనపడతా. దయాకర్ గారు ఎందుకంటే నేను అన్నాను పిలుస్తాను గారు. మీరు తెలంగాణలో కొట్లాడే వాళ్ళని తెలంగాణ సమాజం వదులుకోదు, క్యారీ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఏదో సందర్భాలు అవకాశాలు ఇస్తూ ఉంటుంది. మనం రీసెంట్గా చూస్తే రఘునందన్ గారు కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఈటెల రాజేందర్ గారి విషయంలో కావచ్చు, తెలంగాణ సమాజం వాళ్ళని అట్టుపెట్టుకుంది, వాళ్ళని గెలిపించుకుంది. మీ విషయంలో ఎందుకు అది జరగట్లేదు? అంటే కారణం చెప్పలేను, కానీ మీతో రాజకీయాల్లో మొదటి నుంచి కూడా పోరాటమే. 14 టికెట్ పోరాటమే. టికెట్ రావడానికి పోరాటం చేశారు. పోరాటం అంటే ఏంది, నేనేం పెద్దగా ల్యాబ్ ఇదంతా ఏం చేయను కదా. సో ఇప్పుడు మనకు అమరుడైన మన డిఎస్ గారు, డి శ్రీనివాస్ గారు, సోనియా గాంధీ గారు అప్పుడు ఇన్వైట్ చేసిండ్రు. మనం జేఏసీ కేసీఆర్ గారి కంటే ముందు మేము కలిసినాం కదా. అరే మంచిగా చిన్నగా ఉన్నావు, రాజకీయాలు ఆప్షన్ పెట్టుకో, నేను అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి ఆమె అన్నది. అందరినీ రమ్మన్నది. కోదండరామ్ గారిని కూడా మీరు కాంగ్రెస్ పార్టీతో ఉండమని అన్నది. సరే కేసీఆర్ కూడా విలీనం చేస్తానని అన్నాడు. సో అన్నప్పుడు నేను అవకాశం ఇస్తే చూద్దాం అన్నట్టుగా వస్తామా అని చెప్పినాం అప్పుడు అందరం. తర్వాత దిగ్విజయ్ సింగ్ గారితో స్పెషల్గా అయినప్పుడు ఏంటి మనకి ఇన్ఛార్జ్ ఉండే, అవును, మీలో ఎవరో రాజకీయాల్లోకి వస్తా అని చెప్పిండట, వాళ్ళందరి పేర్లు రాసి నాకు ఇస్తే మేము ఎక్కడ అకామిడేట్ చేయొచ్చు అనేది అని మళ్ళీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఒక మీటింగ్ పిలిచిండు ఆయన. అప్పుడు కేసీఆర్ కొంత ఫీల్ అయ్యిండు. ఆయనేం పార్టీ విలీనం చేస్తా అని పోయి ఢిల్లీలో కూర్చుండు సాగరహారం అప్పుడు. సో ఈయన మర్జ్ అవుతాడో తెలియదు, పొత్తుకు పోతాడో తెలియదు, కన్ఫ్యూజన్ ఉంది. సార్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ కవిత గారు నేను కలిసి కూడా మర్జర్ ప్లాన్ కొరకు కొంత అప్పుడు ఏఐసిసి పెద్దలు ముఖ్యంగా కొప్పులరాజు గారు ఉండే, మర్జర్ ప్లాన్ అప్పుడు నేను కూడా కొంత సహకారం చేసిన తర్వాత మర్జర్ అయ్యేటట్టుగా లేదు. సేమ్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసేటట్టు లేదు. కేకే కమిటీ ఏదో ఒకటి వేసింది, పొత్తు ఉండాలన్నా పొత్తు లేకుండా ఉండాలని చెప్పి. అప్పుడు కేకే గారు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు, అప్పుడు వారు దాంట్లో బీఆర్ఎస్లో ఉండే, టీఆర్ఎస్లో ఉండే. ఆ టైంలో నాకు కొంచెం కన్ఫ్యూజన్. డైరెక్ట్ నేను ఏఐసిసి పెద్దలతో ఉన్నా కాబట్టి నేను కాంగ్రెస్తో పోతే బెటర్. ఇప్పుడు అది వచ్చి మర్జ్ అయినా పొత్తు అయినా కూడా సేమ్ కదా. సో నేనేం టికెట్ ఆశించలేదు. టికెట్ ఆశించకపోయినా ఆమె పిలిచింది కాబట్టి డిఎస్ గారు ఫస్ట్ మనకు 12 సీట్ల ఎంపీలు ప్రకటించినప్పుడు నాది, మన గజలకాంతంది, దర్వెల్ అనేది ఉద్యమకారులు క్రిషాంక్ ప్రకటించిండ్రు. దర్వెల్ అనేది లేదు, క్రిషాంకే ఈ మూడింటిని మార్చడానికి ఎవరో ప్రయత్నం చేసింది. అది ఎవరో నేను చెప్పలేదు. సో అప్పుడు ఆమె ఇమ్మీడియట్గా డిఎస్ గారు ఒక లేఖ రాసిండ్రు, అరే మనం ఉద్యమకారులను పిలిచినాం, మళ్ళీ టికెట్స్ ఇవ్వకపోతే బ్యాడ్ అవుతుంది. అప్పటికి హరీష్ రావు ఏదో నేను టీవీలో కూర్చొని చెప్తూనే ఉన్నది, సేమ్ అప్పుడు వీడియో పెట్టలేదు, టీవీలో చెప్పినంతే. టికెట్ ఇవ్వద్దు అనుకున్నారేమో, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏదైనా చేస్తారేమో అని చెప్పి అనుకొని అంటున్నాగానే ఆయన లెటర్ రాసిందని తెలిసి 9:30కి మళ్ళీ ఫోన్ వచ్చింది. మార్నింగ్ పొద్దుగాల అమ్మకాడు ఉన్నాం,
టిఫిన్ పెట్టింది, సారీ దయాకర్ ఇట్లా అని చెప్తున్నది. అమ్మ నువ్వు టికెట్ ఇచ్చినా ఏం లేదు, ఇవ్వకపోయినా ఏం లేదు, నువ్వు అంటే మామూలుగా ఇదేం తప్పు జరిగింది ఏం కాదు, సంథింగ్ ఏదో ఉంటుంది అని చెప్తే, లేదు మీరు ఉండండి అని చెప్పి దాదాపు 12 o'clock వరకు ఉండి, అప్పుడు పెద్దలు చాలామంది వచ్చిండ్రు అక్కడికి. అహ్మద్ పటేల్ గారు ఉండే, దిగ్విజయ్ సింగ్ గారు చెప్పి రేపు 10 o'clock నామినేషన్, మార్నింగ్ 10 to 12 వారితో ఉన్నాం సోనియా గాంధీ గారితో, 12 నుంచి మళ్ళీ 1 o'clock ఫ్లైట్ పట్టుకొని 3-4 దిగి వచ్చి మన పుల్లార గారు అప్పుడు ప్రెసిడెంట్ ఉండే, ఒక యుద్ధం చేసినప్పుడు యుద్ధ ప్రాతిపదిక పొద్దు నైట్ అంతా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, రెడీ చేసుకోవాలి. అప్పుడు అట్లనే అయింది. సెకండ్ టైం కూడా తక్కువ మార్జిన్తో పోయి, నేను టికెట్ ఎప్పుడేమి ఎవరినేమి అంటే అడిగినది ఏం లేదు, లాస్ట్ ప్రిసీడింగ్ ఎవరైతే ఉంటారో తక్కువ ఓట్లతో పోయిన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు నేను అసలు టికెట్లు అందరూ వార్ రూమ్ చుట్టూ అటు ఇటు ఉంటుంటే నేను గోకర్ణకు పోయిన, ఏదో పితృ పూజలని మా కుటుంబంలో ఉంటే అడిగి పోయేసరికి మళ్ళీ ఫోన్ చేసిండ్రు అందుబాటులో ఉంటే, ఒకవేళ టికెట్ మారుస్తున్నామని చెప్పడానికి ఏమో పిలుస్తున్నాను అనుకున్నా నేను. ఓకే, ఇక్కడ ఒక పెద్ద తంతు, ఇక చాలాసేపు 2 రోజులు, చివరికి నాదే మళ్ళీ సీట్. అప్పుడు కూడా అప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేసిండ్రు. రాహుల్ గాంధీ గారు అసలు ఈ దయాకర్ ఎవరు, ఇంత ఇష్యూ ఎందుకు అవుతుంది, అప్పుడు భక్తి చరణ్ దాస్ గారు ఉండే, దళిత ఉద్యమాలు చేసిండు, తెలంగాణ ఉద్యమం చేసిండు, నాకు తెలిసిన వ్యక్తి, నేను స్క్రీనింగ్ కమిటీ చైర్మన్. అప్పుడు నేను మందకృష్ణ గారు SC/ST అట్రాసిటీస్ దాని కొరకు దేశవ్యాప్తంగా ఒక 12-13 రాష్ట్రాలు తిరిగి ఒక పెద్ద మీటింగ్ పెట్టాం. దానికి రాహుల్ గాంధీ గారు చీఫ్ గెస్ట్కి వచ్చిండే, సీతారాం యేచూరి గారు. ఎవరో నాకు చెప్పాలనేసరికి వారితో నేను దిగింది, కలిసింది, చెప్పేసరికి అరే దయాకర్కి ఇవ్వాలి, సరే నేను ఇది చూస్తా ఎందుకు ఆగిందని ఆయన మళ్ళీ నెక్స్ట్ డే పిలిచిండు. సరే నాది, రఘువీర్ రెడ్డి గారిది, కౌశిక్ది, హుస్నాబాదే కౌశిక్ది, 3 ప్రవీణ కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు, ఆయనకు టికెట్ వచ్చింది, రఘువీర్ గారికి ఎంపీ ఇస్తాను, నాది నేను చెప్తాను వెళ్ళిపో, నీకు కూడా టికెట్ ఇవ్వలేదా, నన్ను చూడగానే నీకు కూడా టికెట్ ఇవ్వలేదంటే సంథింగ్ ఏదో ఎంపీ అటు ఇటు అంటుందంటే, సరే నేనేం చెప్తే అది వెళ్ళిపో అన్నాడు. నేను ఫ్లైట్ దిగి వస్తూనే ఉన్నా, అప్పుడు అనౌన్స్ చేసారు మళ్ళీ సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే ఉరుకుల పరుగుల మీద వేసినాం. అఫ్కోర్స్ ఆ 12 days చేసిన ప్రచారమే దాదాపు 89,000 లెక్క, కానీ నాకు తెలిసి 91,000 పైచీలు కోట్లు వచ్చినాయి. అది మేనేజ్మెంట్, అది పెద్దది జరిగింది. అప్పుడు అంటే టికెట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. థర్డ్ టైం ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, అప్పుడు ముందు ఎట్లా మరి టికెట్ అంటే సమ్ ప్రాబ్లమ్స్లో ఉంది అది అయినో, బట్ నేను టికెట్ కొరకు అయితే సీరియస్గా కొట్లాడొద్దని అనుకున్నా, ఇట్లా ఉంది అని చెప్పిన. సరే అప్పుడు అన్ననే అంటుంటే ఇప్పుడు మా సీఎం గారు కానీ అంటే ప్రయత్నం చేద్దాము, ఒకవేళ ఆ కోర్టు కేసు గెలి అప్పుడే జడ్జిమెంట్ వచ్చింది, దీన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి దాని మీద సీరియస్గా నోట్స్ పెట్టండి అని అడ్వకేట్ జనరల్కు ఎంత పెడుతున్నప్పుడు, ఒకవేళ మళ్ళీ అది గెలిస్తే ఇబ్బంది అయితే నువ్వైతే అప్లై చేయమన్నాడు. అప్లై చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ఇంకా సరే ఆడ పెద్ద యుద్ధమే జరిగింది. లాస్ట్కు 11996 అద్దంకి దయాకర్ ప్లేస్లో మందుల సామీలు ఉన్నది. దానికే నేను మా ప్రపంచ తెలుగు వాళ్ళని ఆకర్షించిన వీడియో చేసి పెట్టాల్సి వచ్చింది. సో నేను ఎప్పుడు మీన్స్ అంటే మీరు అంటే కొట్లాడేటోళ్ళకి అవకాశాలు ఇస్తుంది తెలంగాణ అంటే, నాకు అవకాశం ఇవ్వలేదని నేను అనుకోలే. సెకండ్ టైం అయితే ఆల్మోస్ట్ ఆల్ అది విన్నే, 20 EVMs జడగొట్టి 1050 ఓట్ల తేడా అంటే వాళ్ళు ఇప్పటికి సమాధానం చెప్పట్లేరు. ఇప్పటికి అది పెండింగ్లో ఉన్నది. మేబీ నెక్స్ట్ మంత్ వచ్చేంత అది రిజల్ట్ వస్తుంది. అది ఎట్లా ఉంటుంది అంటే చనిపోయిన శవానికి అలంకరణ చేసినట్టు ఉంటుంది. కొత్త ఎమ్మెల్యే వచ్చి ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎమ్మెల్యే ఒక్కరోజు కూడా సింగిల్ డే కూడా పోకుండా ఎమ్మెల్యే అవుతాం, ఒకవేళ ఇఫ్ సిస్టమ్ ఈజ్ దేర్ అయితే. సో నాకెందుకో కొంత నమ్మకం ఉంది, కానీ చూడాలి. అప్పీల్ ఉంటుంది, మళ్ళీ సుప్రీంకోర్టు ఉంటుంది, పెద్ద సమస్యలు ఉంటాయి. బట్ సో అప్పుడు గెలిచిన మిమ్మల్ని గెలవకుండా చేశారు సరే మేనేజ్మెంట్ మీరు అంటున్నారు. అసలు నేను ఈ 3 సార్లకు నేను ఎదుర్కొంటున్న సమస్య నీకు చెప్పిన, రాజకీయాల్లో సామాన్యుడు వస్తే ఇంత సమస్య ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వోకల్, వెల్ నోన్ ఫేస్, తర్వాత కుట్రలు ఉంటాయి, ఏదేదో ఉంటాయి అని అంటే అసలు నాకు ఏదో ఎవరో తెలుసుకోవాలన్నది ఒక 4-5 ఫిగర్లు కనపడుతున్నాయి, కానీ ఎక్కడ క్రైమ్ దొరుకుతలే.
ఏంటి చల్ ఇది ఎట్లా పొడుస్తుంది ఉన్నది? ఎవరో తెలియట్లా. తెలుస్తలే. నొప్పి ఇటు వస్తుంది. మళ్ళేసరికి ఇటు పడుతుంది, ఇటు మళ్ళేసరికి ఇటు పడుతుంది, ఇటు చూసరికి ఇటు పడుతుంది. నొప్పి కనపడుతుంది, రక్తం కనపడుతుంది, కానీ ఎవరు పొడిచింది ఎవరో చేసిరో తెలియట్లా. తెలుస్తలే. సో ఇంకోటి ఏంటంటే మనము వెంపర్లాడము ఏమో అంటాం చూడు, ఇంకా చెప్పాలంటే ప్రాకులాడము ప్రాధేయపడము అనే దానికంటే అవకాశం వస్తుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ మనకు ఉండడానికి కారణం ఏంటంటే కష్టపడేటోళ్ళకి అవకాశం వచ్చుడే కాకుండా నేనేం తక్కువేం కాదు కదా. నేను లీడర్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, చాలామంది కాంగ్రెస్ పార్టీకి వచ్చి లీడర్లు అవుతారు. దయాకర్ అంటే లీడర్ అయినప్పుడు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. అది వాళ్ళకి కలిసి వచ్చింది అనుకుందాం, అది కూడా పాజిటివే. రేపటి రోజు మనదేం. కానీ ఇప్పుడు మీరు చెప్పిన 3 ఇష్యూస్ 14 కావచ్చు, 18 కావచ్చు, 23 కావచ్చు, ఈ 3 సందర్భాల్లో మీరు ఫైట్ చేసింది మీ పార్టీతోటే. మా పార్టీతో సమ్టైమ్స్ XYZ కూడా ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా? ఈ పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీకు టికెట్ రావడం మీరు గెలవకుండా? టికెట్ రాకుండా ఇచ్చి అక్కడ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు. సో అలా వేరే పార్టీ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితిలో కూడా వ్యక్తులు ఉంటారు కదా పార్టీ కంటే కూడా. వ్యక్తుల వ్యతిరేకత, వ్యక్తుల ఏమంటాం అవినీతి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటుంది. బట్ నేనుగా చాలామంది అంటారు, దయాకర్ నీకు ఇంత అన్యాయం జరుగుతుంది కదా, ఎందుకు నీకు అసలు ఇంత కూడా ఫీలింగ్? అన్యాయం ఏంటి? నేను చిన్నతనంలో అఫ్కోర్స్ 34-35 ఇయర్స్లో ఐఎమ్ ది ప్రిన్స్. మేము తెలంగాణ పల్లెకు పోతే మమ్మల్ని ఆహ్వానించిన తీరు కోదండరామ్ గారితో కానీ, అఫ్కోర్స్ సమ్టైమ్స్ కేసీఆర్ గారితో కానీ మేము చూసినాం కదా. గంతకంటే ఎక్కువ నీకేమి ఖ్యాతి వచ్చిన అగౌరవం కంటే అది లైఫ్ లాంగ్. కాబట్టి ఇదంతా ఎడిషనల్. నాకు దీంట్లో ఏదైనా వచ్చింది అనుకోండి, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏదో దయాకర్ కూడా కొంచెం పని చేసి నాకు పదవి ఇచ్చింది అనుకోండి, అది అదనం. కానీ తెలంగాణ ఉద్యమంలో నేనున్నాను, ఉద్యమం కోసం నేను పనిచేశాను, రాష్ట్రం కోసం నేను పనిచేశాను అనేది ఎక్కువ కీర్తి. ఇప్పుడు అది అనేది మనోళ్ళు ఇట్లా మిత్రులే చేస్తున్నది, రికార్డ్ కూడా చేస్తారు, ఒక బుక్ కూడా రాస్తే. ఏంటంటే నా కోణం నుంచి నేను అన్ని యాంగిల్స్లో, ఇప్పుడు మన మిలియన్ మార్చ్, సాగరహారం, తర్వాత సకల జనుల సమ్మె, నేను చాలా మందికి చెప్పిన మీ కోణం నుంచి ఉద్యమాన్ని రచించుకోండి అట్లా. ఇప్పుడు ఎవ్రీ యాంగిల్ ఈజ్ దేర్. సో అది ఒక జీవిత కాలానికి సరిపడే ఉద్యమం జస్ట్ 2009 to 2014 చేసినాం మనం. దాంట్లో జర్నలిస్టుల పాత్ర కూడా ఉంది. జర్నలిస్టులు ఏం చేసిండ్రు, మీరు టీవీలలో పని చేసుకుంటే ఏం చేసిండ్రు, మేము ఎట్లా గోడలు దునికినాము, దానికి మీడియా ఎట్లా సహకరించింది, ఏ సందర్భాలు, అవన్నీ కూడా ఒక హిస్టరీగా ఉంటుంది. బట్ తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్టర్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ తర్వాత అంత ఒక థ్రిల్లింగ్, ఒక క్రైమ్ సస్పెన్స్ లెక్క ఉన్నది. నేను ఇప్పుడు అది చెప్తుంటే నాకే మన రికార్డ్ చేసే పిల్లలంటే అమ్మా ఇంత జరిగిందా అన్న అని. సో అది ఒకటి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్. బట్ నేను ఇప్పుడు 10 years తర్వాత సోనియా గాంధీ గారు ఇవ్వలేదు, 2014 తర్వాత తెలంగాణ ఇవ్వలేదు. అదే జబ్బకు సంచి కదా, అంతేగా తెలంగాణ వచ్చేంత వరకు. ఎందుకంటే అది వాస్తవానికి నేను ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియకుండా మొదలుపెట్టింది కదా తెలంగాణ ఉద్యమకారుణ్య అంటే. అఫ్ కోర్స్ బట్ స్పెసిఫిక్ కాదు. మొదట్లో నేను మాల్మానాడు జనరల్ సెక్రటరీగా ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు తిరుగుతుంటే. తెలంగాణ మూమెంట్ జరిగే క్రమంలో గద్దర్ గారు, మన మల్లురవి గారు కావచ్చు, మన గీతారెడ్డి గారు కావచ్చు, కొంతమంది సమ్టైమ్స్ దండోరా మిత్రులు కూడా తెలంగాణ కొరకు వ్యవస్థీకృత సంఘం ఉంటే మంచిది మాలలకు అని చెప్పినప్పుడు నేను తెలంగాణ మాలమాన్ని ఏర్పాటు చేసిన. అట్లా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, తర్వాత మన హనుమాన్లు భూమయ్య గారు, పాషం యాదగిరి గారు, వీళ్ళతో ఐక్యకార్యాచరణ కమిటీ ఉండే ముందు ఫస్ట్. తర్వాత మందకృష్ణ గారు వచ్చిన తర్వాత, అప్పటి వరకు తెలంగాణ ఆర్ కృష్ణ గారు, మందకృష్ణ గారు కొంత ఏడపేడంగా ఉండే. జేఏసీ ఏర్పాటు కంటే ముందు మందకృష్ణ గారు నన్ను పిలిచిండ్రు. కేసీఆర్ కొట్లాడుతా అంటున్నాడు, దళితున్న ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు, మరి మనం కూడా తనకు సపోర్ట్ చేస్తే మంచిది కదా రచన అని చెప్పిండు. అంటే సరే, అప్పుడు నేను లక్ష్మణ్ బాపూజీ గారితో ఉంటుంటే దాంట్లో తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక అని ఆయన ఏర్పాటు చేసిండు. వారు కేశవరావు జాదవ్ గారు, వారి చైర్మన్, వీళ్ళు కన్వీనర్ అయినప్పుడు నన్ను స్పోక్స్ పర్సన్గా తీసుకున్నారు అప్పుడు కూడా. సో జాదవ్ గారికి వారికి కొంత ఏమంటారు తకరారు వచ్చి వారిద్దరి మధ్య ధర్మాగ్రహమే ఉంటుంది. సో కొన్ని అంశాల్లో వీరేమో సోషలిస్ట్, వారేమో కాంగ్రెస్ నేపథ్యం. అప్పుడప్పుడు వారి మధ్యన సమన్వయం కొరకు ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యేటోళ్ళము. సరే, అది కోదండరామ్ గారి మధ్యన కేసీఆర్ గారి మధ్యన జరిగినప్పుడు కూడా చేసి సక్సెస్ అయినాం అప్పుడు. సో విడిపోయినాక నన్ను కన్వీనర్ చేసిండు. ఏదో ఈయన పెద్ద, ఆయన కొంచెం మోరల్గా ఉన్నాడు, కొంచెం
మన మైండ్కి దగ్గర ఉంటుంది అంటే లేదు లేదు మనం ప్లాన్ చేద్దాం రమ్మని చెప్పి తీసుకొచ్చింది. అప్పుడు అట్లా చేసుకొచ్చిన నేను